'కథా కమానీషు' 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహాలో' రిలీజ్ అయింది. నిజంగా చెప్పాలంటే చాలా రోజులకి 'ఆహాలో' వచ్చిన ది బెటర్ ప్రొడక్ట్ అనే చెప్పాలి. నచ్చింది గైస్ నాకు. స్లోగా వెళ్ళిన తక్కువ రన్ టైమ్‌తో సాటిస్ఫైయింగ్‌గా ఎండ్ అయింది. ఒక సోల్ ఉంది మూవీలో. మైనస్‌లు కూడా ముందు ముందు చెప్తా. జనరల్‌గా సినిమాలో పెళ్లయిపోతే హ్యాపీ ఎండింగ్ అని శుభం కార్డ్ వేస్తారు గానీ, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు మొదలవుతాయని ఒక 4 పెళ్లైన కథల కోసం చెప్పేదే ఈ సినిమా. ఈ టైటిల్‌కి అర్థం కూడా అదే. స్టోరీ అట్ ద ఎండ్ అని. అయితే ఇందులో ఒకటి నచ్చిన విషయం ఏంటంటే, ఇంటిమేసీ రిలేషన్‌షిప్స్ అనే పాయింట్ చుట్టూ ఉన్నప్పటికి, ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్‌లోకి వెళ్ళకుండా హెల్తీగా డైరెక్ట్ చేయడం. అందుకే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. అన్ని విషయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా అట్ ద సేమ్ టైమ్ మనకి అర్థమయ్యే విధంగానే ఇండైరెక్ట్‌గానే ఉంటాయి. బేసిక్ స్టోరీ నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పిందే. ప్లస్ పాయింట్స్. తీసుకున్న పాయింట్ బావుంది. అసలెప్పుడూ కూడా ప్యారలల్‌గా 4 స్టోరీస్ అసలవి ఎలా సక్సెస్ అవుతాయి, అనే దాని చుట్టూ తిరిగే ఏదో ఒక కనెక్షన్‌తోనో, లేదా కంక్లూజన్‌తోనో ఎండ్ అవుతాయి ఇలాంటి స్టోరీస్ అన్నీ. కానీ ఇక్కడ ఎండింగ్ నుండి మొదలవుతుంది. దానికి డైరెక్టర్ గారు ఇంకా 4 డిఫరెంట్ కేసెస్. ఒకరు లేచిపోయి పెళ్లి చేసుకున్నవారు, ఇంకొకరు ఇంట్లో బ్యాచిలర్స్ ఉన్న ఫ్యామిలీలో మ్యారేజ్, ఇంకొకరు యూఎస్ వెళ్దాం అనుకుని పెళ్లి చేసుకున్నవారు, ఇంకొకరు పాస్ట్ మ్యారీడ్ లైఫ్స్ నుండి, దాని నుండి వచ్చి కొత్తగా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఇలా ఈ 4 పర్స్పెక్టివ్స్‌లో చూపించడం బావుంది. మూవీలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు. మరి ఏఐ యూజ్ చేసి పాడించారో, లేదో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పాడించిందో ఇందులో పెట్టారో తెలీదు. మళ్ళీ ఆయనే బ్రతికి ఉన్నారని ఫీలొచ్చింది వింటుంటే. 'సలార్' మూవీలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు చిన్నప్పటి రోల్ చేసిన అబ్బాయి ఉన్నాడు. మరి ఎప్పుడో తీసిన మూవీ అనుకుంటా. డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు 'ఆహాలో'. సాంగ్స్ బావున్నాయి. కార్తీక్ గారు పాడిన 'మరోసారి' అనే సాంగ్ గూడా బావుంది. గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పను. బట్ ఈ సినిమా వరకు బావుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే అదిరాయి. అసలు కనెక్ట్ అయ్యిందే 4 స్టోరీస్‌ని కొంచెం కొంచెంగా ప్యారలల్‌గా చూపిస్తుండడం ఒక రీజన్ అయితే, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల ఇంకొక రీజన్. కాస్టింగ్ బావుంది. మైనస్ పాయింట్స్. అందరికీ నచ్చే మూవీ కాదండి. ఫీల్ గుడ్ మూవీస్‌ని ఇష్టపడే వారికి, అందులోనూ కొంచెం స్లోగా ఉన్నా సరే పర్వాలేదు అనుకునే వాళ్ళకి. ఎటువంటి ట్విస్టులు కానీ, టర్న్స్ కానీ ఏముండవు. అంతా స్ట్రెయిట్‌గానే ఉంటుంది. కానీ ఇందులో ఒక క్యారెక్టర్‌ని ఏమి చేయకుండా వదిలేయడం కొంచెం అసంతృప్తిగా ఉంది నాకైతే. ఇంకా క్లైమాక్స్‌కి 4 స్టోరీస్‌ని ప్యారలల్‌గా చూపించడం బావున్నప్పటికీ, ఈ 'రమ్మీలో' 3,00,000 పోగొట్టుకున్న స్టోరీనే అంతగా ఏం అనిపించలేదు నాకు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, మీకు కాస్త మధ్యలో స్లోగా ఉన్నా కానీ ఫీల్ గుడ్ మొమెంట్స్‌తో ఉన్న మూవీ నచ్చుతుందనుకుంటే, ఈ సినిమా చూడొచ్చు. మాస్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి పెద్దగా నచ్చదు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ విత్ నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.